తిరుమల ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. బ్రహ్మోత్సవాలకు కలియుగ వైకుంఠం ముస్తాబైంది. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు గురువారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరగనుంది. ఆలయంలో సేనాధిపతిని సుందరంగా అలంకరించి విశేష సమర్పణ చేస్తారు. రాత్రి మాడవీధుల గుండా ఊరేగింపు నిర్వహిస్తారు. తర్వాత రంగనాయక మండపంలో ఆస్థానం నిర్వహిస్తారు. యాగశాలలో అర్చక స్వాములు కైంకర్యాల్ని నిర్వహించి అంకురార్పణ చేస్తారు. 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. శుక్రవారం సాయంత్రం ధ్వజారోహణం నిర్వహిస్తారు అర్చక స్వాములు. రాత్రి పెదశేష వాహన సేవతో స్వామివారికి వాహన సేవలు ప్రారంభమవుతాయి. శనివారం ఉదయం చినశేష వాహన సేవ, రాత్రి హంస వాహన సేవ నిర్వహిస్తారు. ఆదివారం ఉదయం సింహ వాహన సేవ ఉంటుంది. రాత్రి ముత్యపు పందిర్లో స్వామివారు విహరిస్తారు. ఈ నెల 7న సర్వభూపాల సేవ ఉంటుంది. 8న మోహిని అవతారంలో శ్రీవారు దర్శనమిస్తారు. సాయంత్రం గరుడ వాహన సేవ, 9న ఉదయం హనుమంత వాహన సేవ, సాయంత్రం స్వర్ణరథం, రాత్రి గజవాహన సేవ నిర్వహిస్తారు. ఈ నెల 10న సూర్యప్రభ వాహన సేవ, రాత్రి చంద్రప్రభ వాహన సేవ, 11న ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వవాహన సేవ ఉంటుంది. అక్టోబర్ 12న చక్రస్నానం అనంతరం ధ్వజారోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.